శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. శ్రీరెడ్డి ఈ పేరు బాగా వినపడింది, చాలా బాగా వినపడింది. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే ఒకప్పుడు బూతులతో, ఆ తర్వాత బూతు వీడియోలతో, ఇప్పుడు ఆమె కొంచెం రియలైజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఆమె ఎదురుదాడి తిరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అధికారం కోల్పోగానే ఒంట్లో ఉన్నటువంటి బలుపంతా, కొవ్వంతా కరిగి, మా మాటల్లో ఉండేటువంటి అన్నీ కూడా కరిగి ఇప్పుడు సున్నితంగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా బోరుగడ్డ అనిల్ ఎలా అయితే రివర్స్ అయ్యాడో అలాగే శ్రీరెడ్డి కూడా రివర్స్ అవ్వాలనేటువంటి ఆలోచనలో, వైఎస్ఆర్సీపీని ఇరుకుని పెట్టాలనేటువంటి ఆలోచనలో తను కూడా ఒక పథకం ప్రకారం వెళుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. రీసెంట్గా మనకు తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని ఈవెన్ చాలా కేసులు కూడా ఆమె మీద ఉన్నాయి. అటు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అత్యంత నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తుల్లో శ్రీరెడ్డి కూడా టాప్ 3లో ఉంటారని చెప్పాలి. బోరుగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇంకా ఆ తర్వాత మిగతా నాయకులు కొంతమంది, అమ్మటి రాంబాబు గారు, పెర్ని నాని గారు, రోజా గారు, వీళ్ళందరూ కూడా చాలామంది ఉంటుంది ఆ లిస్టు కూడా. బూతులతో రెచ్చిపోయేటువంటి నాయకులు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారు టాప్ 10లో దాంట్లో. సో అలాంటి వాళ్ళ మధ్య ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఒకరిని వీడియోలు లీక్ చేస్తాను, నన్ను గనక పట్టించుకోకపోతే వైఎస్ఆర్సీపీ బండారం మొత్తం బయట పెడతాను అనేటువంటి కొన్ని లీక్స్ అయితే ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నాకు నెల నెల రావాల్సినటువంటి పేటీఎం డబ్బులు పడట్లేదు, ఎవరో పేటీఎం డాగ్స్కి లేదంటే కొంతమంది అధికార ప్రతినిధులుగా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి, నాకులాగే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఆ మహిళకు పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టుకు తిరుగుతూ ఉంటే నాకు కడుపు మండిపోతుంది, మొత్తం బండారం మొత్తం బయట పెట్టేస్తా, మీ వీడియోలు ఆడియోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి అనేటువంటి ఒక ప్రకటనలు చేస్తుంటే వైఎస్ఆర్సీపీలో గూలు పట్టుకుంది. ఇంకా మామూలుగా లేదు, ఏం చేస్తుంది, అసలే మామూలుది కాదు. ఇప్పటికే వాళ్ళని ఎలా తిట్టిందో అలాగే మనల్ని కూడా తిడుతుంది. ఇప్పుడు మన వీడియోలు ఎవరెవరు ఏ రకమైనగా ఆవిడ దగ్గరికి వెళ్ళారు, ఏం చేశారు అని ఒక్కొక్కళ్ళు కంగారు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడని ఏదో ఒక రకంగా బుజ్జగించి ఆవిడకి ఇవ్వాల్సినవి ఇచ్చి కామ్గా చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా తెలుస్తుంది. బట్ ఆమె శాంతిస్తుందా, ఆమెకి అవి సరిపోతాయా, లేకపోతే ఇంకా తిరగబడేటువంటి ప్రమాదం ఉందా అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రీరెడ్డి ఎప్పటికైనా సరే ఆగూటి పక్షే, అందులో ఎటువంటి సందేహం లేదు. వేరే ఏ పార్టీలు అయితే 100కి 100% తీసుకోనంటే తీసుకోరు, ఎందుకంటే అది రాజకీయ లక్షణమే కాదు. అలా బూతులతో, అత్యంత నీచమైనటువంటి భాషతో, వీడియోలతో నాకు తెలిసి ఎవరూ కూడా భారతదేశంలో అలా ఎవరు చేయలేరు కూడా. అలాంటిది కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే సొంతం అని చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో మరి అలాంటి ఆవిడ్ని వాళ్ళే అట్టు పెట్టుకుని ఆవిడకి ఇవ్వాల్సినటువంటి అవన్నీ ఇచ్చి ఆ వీడియోలు అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుతారా, లేదంటే ఇవ్వకుండా ఏం చేసుకుంటావో చేసుకో అని వదిలేస్తే ఆవిడ బయటకు వచ్చి ఏమన్నా వీడియోలు బయట పెడుతుందా అనేది కూడా వెయిట్ చేయాలి.